ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. అన్నీ కూడా 1%, 1.5% పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. సో ఏడిఆర్స్ నుంచి మనకి పాజిటివ్ సంకేతాలు అనేది మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎనర్జీ, కమోడిటీస్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగగా టాప్ గెయినర్స్లో రియాలిటీ సెక్టారు, ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ బ్యాంక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద 70% ఇండియన్ ఇండిసెస్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ముఖ్యంగా S&P 500 విక్స్ అయితే తగ్గిపోయిందంటే యుఎస్ మార్కెట్ వోలటాలిటీ చాలా వాటికి తగ్గిందని చెప్పుకోవచ్చు. సౌత్ కొరియా స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవగా చైనా, ఫ్రాన్స్, లండను, రష్యా, యునైటెడ్ స్టేట్స్, యూరప్, US 500, ఏషియా మార్కెట్, జపాన్ అండ్ జర్మన్, హాంకాంగ్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్గా మనకి పాజిటివ్ సంకేతాలు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉండగా ఇక యూఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ముఖ్యంగా యునైటెడ్ హెల్త్, జాన్సన్ & జాన్సన్, వెరిజోనా అవి స్లైట్ బుల్లిష్లోనే క్లోజ్ అయినాయి. బట్ అగ్రెసివ్ బుల్లిష్నెస్ కనిపించట్లేదు. బట్ టాప్ గెయినర్స్లో 3M, ట్రావెలర్స్, అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 2%, 3% పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. మొత్తం మీద డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన టాప్ 30 కంపెనీ ఏ ఒక్క కంపెనీ కూడా నెగిటివ్లో క్లోజ్ అవ్వలేదు. యుఎస్ మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్ స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున గ్లోబల్గా ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు యూఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా అనేది S&P గ్లోబల్ వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ ప్రీవియస్గా ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ డేటా 50.2 దానికంటే తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముందుగానే. ఇక S&P గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్ సెక్టార్కి సంబంధించిన PMI డేటా రిలీజ్ చేస్తారు. న్యూ హోమ్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా కూడా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఉదయం 10:30 HSBC వాళ్ళు కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన PMI డేటా, సర్వీసెస్కి సంబంధించిన PMI డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఓ రకంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా గ్రో అవుతుంది, తగ్గుతుంది అండ్ సర్వీసెస్ డేటా ఎలా ఉందనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక కమోడిటీస్ విషయానికి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ పాజిటివ్గా ఉంది, బ్రెంట్ ఆయిల్ కానీ పాజిటివ్గా ఉంది. న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్ నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. కాపరు ఇప్పటిదాకా సిగ్నిఫికెంట్ గ్రీన్లో ఉంది, కొద్దిగా తగ్గుతూ ఉంది. యుఎస్ సోయాబీన్స్ పాజిటివ్గా ఉంది. ఇక క్రూడ్ ఆయిల్ చార్ట్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ జరిగింది. ప్రస్తుతం ఏంటంటే ఒక రికవరీ మోడ్లో కనిపిస్తుంది. ఒకవేళ మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే కూడా ఈ క్యాండిల్ లో అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వకూడదు. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి గోల్డ్లో ఓవరాల్ బ్రాడర్ పిక్చర్లో అప్ ట్రెండే కనిపిస్తుంది. ఎనీహౌ మనకి వోలటైల్గా ఉంది. చూడండి, నిన్నటి రోజున మనం టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసుకున్నాం, గోల్డ్లో రిజెక్షన్ అనేది జరుగుతుందని చెప్పేసి. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అది సిగ్నిఫికెంట్గా జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇక యుఎస్ స్టాక్ ఫీచర్స్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. అయితే ట్రంప్ గారు కొంత సాఫ్ట్గా ఉండటం పాలసీస్ గురించి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక టెస్లా కంపెనీ వచ్చేసరికి ఈ కంపెనీ వీక్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది ప్రీవియస్గా. బట్ అగైన్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. అంటే కంపెనీ ఇంకా నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే బిలీవ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్ ఏ బ్రాడర్ పిక్చర్లో యుఎస్ మార్కెట్స్ సిగ్నిఫికెంట్గా రికవరీ అనేది జరిగింది. ఇక కొన్ని స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా టాటా కన్స్యూమర్స్, దాల్మియా భారత్, సిన్జిన్, LTIM అనేది ప్రోబ్లీ వీటిల్లో మనకి వోలటాలిటీ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. RBL బ్యాంకు, మనప్పురం అనేది. సో ప్రీవియస్గా ఏంజల్ వన్, హిందూ కాపర్, IRADA, టాటా ఎల్ఎక్సీ కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. బట్ ఇవి బ్యాన్ లిస్ట్లోకి వచ్చాయి. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ RBL బ్యాంకు, మనప్పురంలో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై అండ్ సెల్ చేసుకోవచ్చు. ఇక మంత్ ఎండింగ్ దగ్గరకు వస్తున్నాం, ఎక్స్పైరీ దగ్గరగా ఉంది కాబట్టి ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉండదు. ఎందుకంటే చాలామంది నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ అనేది బాయ్ సెల్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఐటీసీ నిన్నటి రోజున టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉండగా ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్ కార్ప్, ఇన్ఫోసిస్ అనేది సిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్లో ఉన్నాయి. కొన్ని కంపెనీలు ముఖ్యంగా IIFL, డిక్సన్, ఫోనిక్స్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్, SJVNలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు చూపిస్తూ ఉంది. పూనావాలా, హిందూ కాపర్, ఆస్ట్రల్, IRDA, బ్యాంక్ బరోడా వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ జరుగుతుండగా ఇండస్ఇండ్ బ్యాంక్, NCC, నేషనల్ అల్యూమినియం, భారతీ ఎయిర్టెల్, ఆరో ఫార్మాలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది.
ఫ్యూచర్స్లో బిల్డప్ ఏ విధంగా జరుగుతుందనే పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 49%, షార్ట్ సైడ్ 39%, సిగ్నిఫికెంట్ షార్ట్ 3%, సిగ్నిఫికెంట్ లాంగ్ అనేది 8% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉంది. అప్పర్ సైడ్ మాత్రం కొద్దిగా బుల్లిష్గానే కనిపిస్తూ ఉంది. ఇక ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మార్కెట్స్ అనేది గ్రీన్లో క్లోజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి లాంగ్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తుంది. నిన్నటి రోజున కూడా లాంగ్ బిల్డప్ అడ్వైస్ చేసింది. దీని అర్థం ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అవుతుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ అయితే లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే FIS ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో కానీ స్టాక్స్లో కానీ బుల్లిష్గా ఉన్నారు, ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, క్లయింట్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. DIS మాత్రం స్లైట్గా స్టాక్స్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద 1290 కోట్లు FIS అయితే క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉండగా DIS 886 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. FIS బాయింగ్ అయితే కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు. DIS కొద్దిగా వాళ్ళ యొక్క స్టేక్ అనేది తగ్గిస్తూ ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద FIS స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే 1.84% అనేది డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఒకానొక దశలో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యూఎస్కి సంబంధించిన మార్కెట్ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయినాయి. బట్ నిన్నటి రోజున మనం చూసుకుంటే అగైన్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా బౌన్స్ అవ్వడం. అగైన్ ఈరోజు మార్నింగ్ కూడా ఫీచర్స్ మనం పరిశీలన చేసినట్లయితే హ్యూజ్ గ్యాప్ అప్తో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 495 పాయింట్లు అప్రాక్సిమేట్గా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ కూడా కొంత స్ట్రెంత్ అనేది పుంజుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 24,226 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. దాని తర్వాత 24,336, దాని తర్వాత 24,498, రౌండ్ నెంబర్ ఇక్కడ 25,000 అని చెప్పేసి 24,500 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ అనేది వచ్చిందంటే ఇక్కడున్న 24,065 అనేది సిగ్నిఫికెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం బుల్లిష్ మోడ్లో మనం మార్కెట్స్ అనేది చూడొచ్చు. ఎనీహౌ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే 56,000 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ రౌండ్ నెంబరు. ఆ నెంబర్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఎనీహౌ పెద్దగా రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనిపించట్లేదు. బట్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే 55,243 అనేది ఆ వెరీ ఇంపార్టెంట్ ప్రైస్ స్ట్రక్చర్ సపోర్ట్ అని చెప్పేసి గిఫ్ట్ నిఫ్టీ పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున చక్కగా గ్రీన్లో క్లోజ్ అయింది. బట్ హయ్యర్ లెవెల్లో రిజెక్షన్ అనేది వచ్చింది. దీన్ని మనం షూటింగ్ స్టార్ అంటాం. అంటే చాలామంది కాషియస్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అయితే గిఫ్ట్ నిఫ్టీ ఏం చేసిందంటే ప్రీవియస్ హై ఏదైతే ఉందో దానిపైన ఓపెన్ అయింది. మనం చూస్తున్న సమయానికి 212 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద 24,390 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ 24,170 దగ్గర క్లోజ్ అయింది. అప్రాక్సిమేట్గా మనకి 220 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. ముఖ్యంగా HCL టెక్, అశోక, బిల్డ్కాన్, PNC ఇన్ఫ్రాటెక్, ఎయిర్టెల్, భారత్ ఫోర్జ్, సైంట్ DLM, M&M ఫైనాన్షియల్, RBL బ్యాంక్ అనేది ప్రోబ్లీ వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంటుంది. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం కొద్దిగా వీక్నెస్ అనేది చూపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్టయితే యూఎస్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్, గ్లోబల్గా కూడా పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తూ ఉంది. గోల్డ్, సిల్వరు వీటిల్లో ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ ఇక గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం అయితే మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్ జరిగే అవకాశం ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఆల్రెడీ మార్కెట్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి సిగ్నిఫికెంట్గా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే బాయింగ్ యాక్టివిటీ చూస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.